సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లాస్ట్ గారు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చెప్పలేము కానీ మాకు అందరు గవర్నమెంట్ మాకి అలాంటి గవర్నమెంట్ దాన్ని షరతులు పెట్టి ఇప్పటి వరకు ఇన్సెంటివ్ రాకుండా చేసింది. దానిని మరి నెక్స్ట్ వచ్చేలాగా చేయాలని అన్నమంది ఉంచుతున్నాము. అలాగే కొత్తగా నెక్స్ట్ రేషన్ కార్డులు ఈ డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డులు ఇస్తున్నారని చెప్తున్నారు. అందులో మా దివ్యాంగ సోదరులు అందరికి కూడా అన్ని కుటుంబాలకు 35 కేలు, అందరికి 5 కేలు వస్తుంది. ప్రతి దానికి 35 కేలు బియ్యాన్ని రేషన్ కార్డు ఇవ్వాలని తెలియజేస్తున్నాము. అలాగే మనకి ఉపాధి హామీలో జాబ్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ జాబ్ కార్డులు అందరితో పాటు పనిచేసేంత శక్తి మాలో లేదు కాబట్టి ఉపాధి హామీలు ఇంతవరకు మా వాళ్ళు ఎంపీడీ ఆఫీస్ పోనీకి ఇబ్బంది, అందులో చేర్చడం కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చెప్పేదేమో వికలాంగులు కూడా ఉపాధి హామీలు మీకు అందరికీ ఇంకా వసతి కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఎవరు కూడా ఇంత మందిలో ఎవరు పోతున్నారో మాకు తెలుసు 5% కూడా లేదు. ఈరోజు వికలాంగుల దినోత్సవం సందర్భంగా అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. ముఖ్యంగా మన సమస్యలు గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. గత 2014లో కూడా గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ. 500 రూపాయలు ఉన్న పెన్షన్ కూడా 3000 రూపాయలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈ రోజు 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 6000 రూపాయలు చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి సమస్యలు గుర్తించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రతి ఒక్కరి సమస్య, ఒక వికలాంగుల సమస్య కాదు, రాష్ట్రంలో ఉండే బాధపడుతున్న ప్రతి ఒక్క సమస్యను గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా మీరు చాలా సమస్యలు నా దృష్టికి తెచ్చారు. దయచేసి ఏ సమస్యలు ఉన్నా నాకు రాతమూలకంగా ఇస్తే ఖచ్చితంగా 1 by 1 కలెక్టర్ గారి దగ్గర ఏ సమస్య ఉన్నా, మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ సమస్య ఉన్నా, మన నియోజకవర్గంలో కానీ ఏ సమస్య ఉన్నా, ఏ ఆఫీసులో సమస్యలు వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను ముందుండి మీకు పనిచేసి పెట్టాలని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా పెళ్లికి గతంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. ఈసారి మళ్ళా 1,50,000 కూడా ఇస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. బ్యాంకుల్లో కూడా చెప్పారు. తర్వాత ఇది డాక్టర్ అది సదరంగా కూడా చెప్పారు. ఖచ్చితంగా నేను ఏమండేశ్వరతో సార్తో మాట్లాడి వీలైనంత వరకు కలిదేకుంటకి మన నియోజకవర్గం తరఫున సగం కలిదేకుండా సగం కోచింగ్ పెడితే కొంతమంది ఇటు కొంతమంది అటు ఉంటే సెట్ అవుతుంది. అది కూడా ప్రోగ్రామ్ పెట్టుకుంటాము అని అంటే మీకు ఏదైతే ఆ ప్రోగ్రామ్ అయ్యే ఖర్చు అంతా కూడా నేనే భరిస్తా, మీరందరూ జరుపుకోవాలని చెప్పి తెలియజేసిన. అదేవిధంగా గతంలో ఎంపీడీఓ గారితో సంవత్సరంలో జరిగేదన్నారు. ఎంపీడీఓ గారితో మాట్లాడి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా వాళ్ళతోనే చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీ సమస్యలు ఏదున్నా సరే నా దృష్టికి తీసుకొస్తే మీ కుటుంబంలో ఒకడుగా మీకు సేవ చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.